నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సాధికార సర్వేను నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు విషయాలపై సమీక్ష. పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకం. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన. కార్తీక మాస ఏకాదశిని పురస్కరించుకొని వెంకటేశ్వరునికి 1,00,000 తులసి దళార్చన. జనవరి 4 వరకు ప్రతిరోజు తులసి దళార్చన నిర్వహిస్తామని వెల్లడించిన గోవింద భక్త బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో 81.54% ప్రజా సాధికార సర్వే పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు. అన్ని జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని పరిస్థితులను సీఎంకు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 80% వరకు సర్వే పూర్తయిందని ఆమె తెలియజేశారు. జిల్లాలో చాలామంది వలసలు వెళ్లటం వల్ల సర్వే ఆలస్యం అవుతుందని సీఎంకు తెలిపారు. ఈ నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే తక్కువగా ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక రేషన్ షాపులు, గ్యాస్ డీలర్లు పింఛన్లకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్, ఏజేసీ ప్రకాష్ కుమార్, ఇన్ఛార్జి డిఆర్ఓ భక్తవత్సల రెడ్డి, వివిధ శాఖల అధికారులు బాపిరెడ్డి, ఉదయభాస్కర్, భాస్కర నాయుడు, కొండయ్య, ఆర్డీఓలు శ్రీనివాసరావు, మల్లికార్జున్తో పాటు పలువురు పాల్గొన్నారు. అదే సమయంలో ఎంతమంది అక్కడ రేషన్ తీసుకుంటున్నారు. Then that names you have to again focus, concentrate. These are all exception reports. Every collector takes their own good care. But in the way follow అయ్యాలనుకుంటాం. మన దగ్గర డేటా ఒకటి ఉంది. Over a period of time, stand alone data ఉంటాం. ఆ stand alone data various networkలో పెన్షన్, రేషన్, ఆర్టీసీ, డ్రైవింగ్ లైసెన్సెస్, ఈవెన్ కమర్షియల్ యాక్సెస్, బ్యాంక్ కట్టడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఈకేవైసీ ఉన్నాయి. వేసుకొని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలు నగరంలోని వివిధ డివిజన్లలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని 30, 37వ డివిజన్లో జన చైతన్య యాత్ర కమిటీలు బృందాలుగా పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకొని టీడీపీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 30వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు నేతృత్వం వహించారు. గద్దలగుంటలోని 3 బొమ్మల సెంటర్ వద్ద పోటీ జెండాను ఆవిష్కరించి జన చైతన్య యాత్రను టీడీపీ నాయకులు ప్రారంభించారు. అనంతరం కనకారావు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంచిపెట్టారు. మామిడిపాలెం, సీతారాంపురం, సంజయ్ గాంధీ కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారి నాయకత్వంలో పట్టణంలో జన చైతన్య యాత్రలో ఈ విశేష స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ కోరిక ఏంటంటే, ఈ జన చైతన్య యాత్రల ద్వారా ప్రజల్లోకి పోయి మనం ఇన్ని పనులు చేసాం, ఇంకా వాళ్ళకి అవసరాలు ఏముండయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయా, లేకపోతే పెన్షన్స్ వస్తున్నాయా, లేకపోతే వాటర్ ఎట్టుంది, కరెంట్ ఎట్టుంది, ఇంకా వాటిలో ఏమన్నా సమస్యలు ఉంటే మన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఈ జనచైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఈ వార్డులో 37 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఈ కనకారావు నాయకత్వంలో జరుపుకుంటూ ఉన్నాం. మారెల్ల వివేకానంద బృందం 37వ డివిజన్లో జన చైతన్య యాత్రను చేపట్టింది. గాంధీనగర్ 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చెరుకూరి వాసుబాబు, శ్రీనివాసరావు, కాసారపు శ్రీనివాసరావు, పఠాన్ హనీఫ్ ఖాన్, బొమ్మినేని మురళి, కపిల్ బాషా, అరుణ, తమ్మినేని మాధవి, నాలం నరసమ్మ, రావుల పద్మజ, ఉప్పలపాటి నాగేంద్రం, గంగవరపు పద్మ,
కమ్మ వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ 2.5 సంవత్సరంలో అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక దామచల జనార్దన్ గారే ఉన్నారని మనం అంతా గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజున ఈ ఒంగోలు నగరంలో జరుగుతున్న ఈ జనచైతన్య యాత్ర కార్యక్రమంలో 37 డివిజన్లో వివేకానంద గారి ఆధ్వర్యంలో బృందం పర్యటిస్తుంది. దాదాపు ఈ డివిజన్లో దాదాపు ఈ 2.5 సంవత్సరంలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. రాబోయే ఈ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధించిద్దని మేము గర్వంగా చెప్తున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా 37 డివిజన్లో జరుగుతున్న జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ప్రతి గాంధీనగర్లో 6 లైన్లు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మా డివిజన్లో దాదాపుగా దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి ఉన్నాం. ఇంకొక 1 కోటి రూపాయలకు ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచి ఉన్నాయి. దాదాపు కాలువలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ మొత్తం పూర్తిగా బాగు చేయడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు పెన్షన్లు 175 పెన్షన్లు చివరి దీనిలో ఇచ్చున్నాం. 350 రేషన్ కార్డులు ఇచ్చున్నాం మా డివిజన్లో. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇలానే జరుగుతాయని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు జనచైతన్య యాత్రలో భాగంగా మా నాయకులందరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. దీనందరికీ పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో బ్యాంక్ ఖాతాదారులందరూ మొబైల్ బ్యాంకింగ్లో రిజిస్టర్ చేసుకోవాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరసింహారావు పేర్కొన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్డీఎం వ్యాపారులకు పలు సూచనలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కొంత నగదు పరిమితులు విధించడం జరిగిందని ఎల్డీఎం తెలిపారు. వ్యాపారులు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకొని మొబైల్ బ్యాంకింగ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని దుకాణదారులు స్వైపింగ్ మిషన్ల ద్వారా వ్యాపారాలను జరుపుకోవచ్చన్నారు. వ్యాపారులకు ఉన్న సందేహాలకు ఎల్డీఎం నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాసరావు, మల్లికార్జున్ పాల్గొన్నారు. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి, యాష్ కొట్టిన తర్వాత డైల్ చేయాలి. ఇప్పుడు మనకి అందరికీ కొన్ని ఫోన్లో 2 నెంబర్స్ ఉంటాయి. మనం బ్యాంకులో ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసాం మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్తోనే మనము సెలెక్షన్ చేసుకొని దాన్ని డైల్ చేయాలి. అది డైల్ చేయగానే వితిన్ ఒక 10-15 సెకండ్లో మనకి పర్మనెంట్ ఎంపిన్ వస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్ నెంబర్. ఆ సీక్రెట్ నెంబర్ కూడా ఏదైనా మెసేజ్ వస్తే మన ఫోన్లో సేవ్ అవుతుందండి. అది ఎక్కడ సేవ్ కాదు. మనం ఈ డైల్ చేసిన నెంబర్ కూడా ఎక్కడ సేవ్ కాదు. మనం ఏదైనా ఒక నెంబర్కి మనం ఫోన్ డైల్ చేసామనుకోండి, ఆ నెంబర్ ఫోన్లో సేవ్ అవుతుంది కదా, కానీ మనం ఇది డైల్ చేసింది సేవ్ కాదు. అట్లనే మనకి అట్లా ఎంపిన్ రిటర్న్ వచ్చింది కదా, మనకి మెసేజ్ వస్తుంది, అది కూడా సేవ్ కాదు. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడన్నా సీక్రెట్గా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్ నంబర్. మీరు దాన్ని ఎవరికి రివీల్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై తీవ్రంగా పడింది. చిల్లర సమస్యతో సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. జనరల్ స్టోర్స్, కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, చికెన్ షాపులు వంటి నిత్యావసర దుకాణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చిల్లర సమస్యతో ప్రజలు దుకాణాల వైపు రావడమే మానేశారు. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి దిగుమతి చేసుకున్న సరుకులు కొనే నాదుడు లేక పాడైపోతుండటంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. లాభాల మాట దేవుడెరుగు, కానీ కనీసం అసలు అయినా వస్తుందో రాదోనని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చుకున్న సరుకు నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో వ్యాపారం సరిగా లేక 2-3 రోజుల్లో కుళ్ళిపోతున్న కూరగాయల వ్యాపారులు తమ దయనీయ పరిస్థితిని మరింత దీనంగా వివరిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లు అంటే 500, 1000 నోట్ల రద్దు అనాలోచిత చర్య మూలంగా చిల్లర సమస్య చిన్న తరగతుల వాళ్ళు, మధ్యతరగతుల వాళ్ళు, అట్లాగే సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం. అది రుజువైంది. ఇప్పటికీ చిల్లర నోట్ల కోసం జనాలు ఏటీఎంల దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర కావచ్చు, విపరీతంగా క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అట్లాగే మనం ఏదన్నా కొనాలన్నప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చినా, లేకపోతే చిల్లర సరుకులకు వచ్చినా, ఇంకో దానికి వచ్చినా చిల్లర సమస్య తీవ్రంగా ఉంటా ఉంది. అందువల్ల
ఈ చిల్లర సమస్య తీవ్రంగా ఉన్నందువల్ల కొనుగోలు కూడా అనుకున్న మేరకు చేయలేకపోతా ఉన్నాం. అట్లా అనుకున్న మేరకు చేయలేకపోయినందువల్ల కూడా ఇంట్లో మన ఇబ్బందులు కొన్ని వస్తూ ఉన్నాయి. అందువల్ల మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి 500 నోట్లు, 1000 నోట్లు, కొత్త నోట్లు పూర్తిగా వచ్చేంత వరకు ఈ చలామణిలో ఉండేట్టుగా చేయాలా. కేంద్ర ప్రభుత్వం రోజుకొక నిర్ణయం తీసుకుంటంతో ప్రజలు కూడా అరకొరగా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో పెట్టుబడి పెట్టి దిగుమతి చేసుకుంటున్న పూలు వృధాగా పోతున్నాయని పూల వ్యాపారులు వాపోతున్నారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో పూల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేదని, ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా చెల్లించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు వ్యాపారాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 భాగాలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చామంతి పూలు, బంతి పూలు అన్ని వ్యాపారాలు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. ఈ వ్యాపారాల వల్ల 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు మారక చిల్లరగా చాలా ఇబ్బందులు పడతా వ్యాపారాలు పూర్తిగా మాకు 3 భాగాలు వ్యాపారాలు తగ్గిపోయి ఉన్నాము. మేము వ్యాపారాల్లో చాలా దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఈ చిల్లర నోట్ల సమస్యగా ఉంది. వ్యాపారాలు మేము ఇంతంత ఖర్చు పెట్టుకొని కొట్లు వ్యాపారాలు రన్నింగ్ చేసుకుంటా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మాకు అట్లా ఉన్నది. కాబట్టి ఇది ఏదన్నా మరి మా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదన్నా మాకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయో మేము చూస్తున్నాము. పూర్తిగా వ్యాపారాల్లో పూర్తిగా చాలా నష్టాల్లో ఉన్నాము. ఇట్లా ఉన్న పరిస్థితిని మేము పై వారికి ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి మాది. అందుకని మేము వ్యాపారంలో సతమతం అవుతా మా విధానంలో ఉన్నాం. ఇది చాలా పెట్టుబడితో పెట్టుకున్న వ్యాపారాలు ఇవి ఒక రోజు నష్టాలు వచ్చి పూర్తిగా పూలన్నీ నిలిచిపోయి అసలు కనీసం దాన్ని అసలు లగేజీ ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇక చికెన్ దుకాణాల విషయానికి వస్తే అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. షాపులన్నీ వ్యాపారాలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎం క్యూ లైన్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కూడా ఆచితూచి ఖర్చులు పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని వ్యాపారులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత నగదును సామాన్యులకు అందుబాటులో ఉంచి వారి కష్టాలను తీర్చాలని వ్యాపారులు కోరుకుంటున్నారు. వ్యాపారాలు లేక తెచ్చుకున్న సరుకు కుళ్ళిపోవటం, పారేయటం, ఎన్ని నష్టాలు అవ్వటం, చాలా ఇబ్బంది పడిపోతుంది. దాని గురించి చేసిన వల్ల ఏంటంటే ఇటు ఉండాలా లేదా అనే అవకాశం లేదు. దేనివల్ల చేశారో ఇది ఎందుకో అర్థం కావట్లేదు మాకు. దీనివల్ల పెద్దవాళ్ళకి ఏమవుతుందో మా కోసం అంతా మా ఇబ్బంది లేని వాళ్ళ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.